Welcome to Creative Branch. If you are watching this channel for the first time, please don't forget to subscribe. మన ఇండియన్ స్టైల్లో ఎన్నో రకాల టిఫిన్స్ ఉన్నా కానీ మనకు దోశ అంటేనే చాలా ఇష్టం. అలాంటి దోశను ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. ఆ తర్వాత వీడియోలో దోశని ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ దోశని మనకు ప్రిపేర్ చేసుకోవడానికి 2 గ్లాసుల బియ్యం మరియు 1 గ్లాసుడు మినపప్పు తీసుకోవాలి. ఈ కొలతలతో మనం ఈ పిండిని తయారు చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. వీటిని మనం కడుక్కొని 3 నుంచి 6 గంటల సమయం వరకు మనం వీటిని నానబెట్టుకొని మనము ఇది మిక్సీ పట్టుకుంటున్నాం అన్నమాట. మిక్సీలో పట్టుకునే ముందు మనకు ఎన్ని వాటర్ అయితే ఇవి నానడానికి అవసరం పడతాయో అన్ని వాటర్ మనం వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని దీన్ని స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఇలా స్మూత్గా మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఒక వెజిల్లోకి తీసుకుంటున్నాం. ఇలా ఒక బాణ్ణి కొంచెం డీప్గా ఉన్నదైతే తీసుకుంటే మనకు అది మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్లో దీన్ని మనం నైట్ అంతా నానబెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. దానికోసం మనం డీప్గా ఉన్న ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం నైట్ అంతా దీన్ని మూత పెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి అది కొంచెం పులుపు బారి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో పుల్లగా అవుతుంది అన్నమాట. ఇలా క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. దాంట్లో మనం చేసుకునే దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. షుగర్ ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ని కలర్ని యాడ్ అవుతుంది మనకు దోశ వేసేటప్పుడు. ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా మనం దీనికి యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత మనం వంట సోడాని తీసుకుంటే కొంచెం మనకు టేస్టీగా క్రిస్పీగా అనేవి ఈ దోశలు మనకు వస్తాయన్నమాట. ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దోశలను క్రిస్పీగా తయారు చేసుకోవడానికి హోటల్ స్టైల్లో మనకు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తోనే మనం దోశలు వేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇందులో మనం ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశలు వేసుకోవాలి. So thanks for watching this channel. Please don't forget to subscribe. Please like, share and